హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఫ్రెండ్స్, ప్రెగ్నెంట్ సిరీస్ వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది, మధ్యలో గ్యాప్ తీసుకోవడం వల్ల. సో ఈ రోజు అయితే ఒక మంచి టాపిక్తో మేము ముందుకైతే వచ్చేసాను. చాలామంది ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళ డైట్లో కుంకుమ పువ్వు తీసుకుంటూ ఉంటారు కదా. మరి కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల నిజంగానే పిల్లలు తెల్లగా ఎర్రగా పుడతారా? తల్లి ఆరోగ్యానికి మంచిదా? ఈ వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో ప్రెగ్నెంట్ సిరీస్లో డిస్కస్ చేద్దాము. సో ఆల్రెడీ మన ఛానల్లో అయితే ప్రెగ్నెంట్ సంబంధించింది ఎర్లీ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ అని చెప్పేసి 3 సెక్షన్స్లో దాదాపుగా 30 సిమ్టమ్స్ నేను షేర్ చేశాను. అదేవిధంగా ప్రెగ్నెంట్ సిరీస్ వీడియో సంబంధించి అంటే ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు, సో ఎవ్రీ మంత్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, అలాగే ఆహార నియమాలు ఏంటివి అని చెప్పేసి వాటికి సంబంధించి కూడా నేను 3 ట్రైమాస్టర్ వీడియోస్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో మీరు ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆ వీడియోస్ ఖచ్చితంగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. అలాగే కొత్తగా తల్లిదండ్రులు అవుతున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో ఎల్డీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎలా ఉంటుంది, అలాగే ఫస్ట్ మంత్లో ఎలా ఉంటుంది, లాస్ట్ మంత్లో ఎలా ఉంటుంది అని చెప్పి, సో వాళ్ళకైతే ఎంతో అంత ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేనైతే పెద్ద గైనిక్ని కాదు, నేను ఒక అమ్మాయిని. నేను తెలుసుకుంది, నేను చూసింది, అనుభవించింది, ఎక్స్పీరియన్స్ చేసింది, విన్నది అదంతా కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను వీడియో రూపంలో. 10లో ఒక్కరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో. సో ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈరోజు ఉన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ కుంకుమ పువ్వుకి ప్రెగ్నెన్సీకి సంబంధం ఏంటిది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ఈ ఇంట్రెస్టింగ్ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయన్నమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. జనరల్గా కుంకుమ పువ్వు తింటే పిల్లలు ఎర్రగా పుడతారు, అందంగా పుడతారు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు, అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అమ్మలు కానీ అమ్మమ్మలు, నానమ్మలు, అత్తమ్మలు ఇలా ఉన్నారనుకోండి. సో మీ డైట్లో ఖచ్చితంగా కుంకుమ పువ్వు కలిపిన పాలని ఇస్తూ ఉంటారు, తాగమని చెప్తూ ఉంటారు. కుంకుమ పువ్వు పాలు తాగట్లేదా నువ్వు? తాగు, ఆరోగ్యానికి చాలా మంచిది, లోపల బేబీ ఎర్రగా పుడతారు, మంచి కలర్లో పుడతారు, ఫేర్గా ఉంటారు అని చెప్పేసి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళతో తాగిస్తూ ఉంటారు. కానీ పిల్లల కలర్కి కుంకుమ పువ్వుకి ఎటువంటి సంబంధం లేదండి. సో నేను గైనిక్ చెప్పిందే చెప్తున్నాను మీకు, నేను నా సొంత తెలివితేటలతోనైతే ఏం చెప్పట్లేదు. సో కుంకుమ పువ్వుకి అలాగే లోపల ఉన్న బేబీ కలర్కి ఎటువంటి సంబంధం లేదు. సో బేబీ కలర్కి సంబంధం ఏంటిది? తల్లిదండ్రుల కలర్. సో జెనెటిక్ ఎలా ఉంటే అలానే ఉంటాయి, జీన్స్ ఎలా ఉంటే అలానే ఉంటాయి. సో తల్లిదండ్రులు ఏ కలర్లో ఉంటే వాళ్ళ వంశంలో వాళ్ళ అమ్మమ్మలు కానీ వాళ్ళ నానమ్మలు కానీ వాళ్ళ రక్త సంబంధికులు సో ఎటువంటి కలర్లో ఉంటే పిల్లలు అదే కలర్లో పుడతారు, అదే కలర్ మెయింటైన్ చేస్తారు. కానీ సో కుంకుమ పువ్వు తినడం వల్ల పిల్లల కలరు తెల్లగా పుడతారు, ఎర్రగా పుడతారు అనే దానికైతే ఎటువంటి సైంటిఫిక్గా కూడా దానికి సంబంధం అయితే లేదండి. సో అది ఒక అపోహ మాత్రమే, ఎవరో చెప్పారు, దాని టు బి కంటిన్యూగా అలా తరతరాలుగా అది వస్తుందే తప్పించి సో కుంకుమ పువ్వుకి ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ లోపల ఉన్న బేబీకి కలర్కి ఎటువంటి సంబంధం లేదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ మెయిన్ విషయము. చాలామంది మనలో ఇప్పటికి కూడా అదే ఫీల్ అవుతూ ఉన్నారు. కుంకుమ పువ్వు తాగాలి, కుంకుమ పువ్వు తీసుకోవాలి, కుంకుమ పువ్వు కలిపిన పాలను తీసుకోవాలి, అది మన డైట్లో చేర్చుకోవాలి అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. కానీ సో ప్రెగ్నెంట్ ఉమెన్కి కుంకుమ పువ్వుకి అంటే సాఫరాన్కి ఎటువంటి సంబంధం లేదు. స్టిల్ ఇప్పటికీ మనం కూడా ఏదైనా బిర్యానీలో కానీ ఏదన్నా స్వీట్లో రెసిపీస్లో కానీ అప్పుడప్పుడు మన ఇంట్లో ఖచ్చితంగా కుంకుమ పువ్వు చాలామంది ఇంట్లో ఇప్పుడు ఉంటుంది. సో ప్రెగ్నెంట్కి సంబంధం లేకుండా చాలామంది మెయింటైన్ చేస్తున్నారు, స్వీట్ రెసిపీస్లో యాడ్ చేయడము, బిర్యానీలో మంచి కలర్ కోసం యాడ్ చేయడం చేస్తున్నారు. అంటే కుంకుమ పువ్వు ఒక మంచి అరోమా ఫ్లేవర్ ఉంటుంది. సో దానివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని తప్పించే, కానీ కుంకుమ పువ్వు వల్ల కలర్కి బేబీ కలర్ చేంజ్ అవుతుందని దానికి అసలు రిలేటివ్ సంబంధమే లేదనమాట. సో అదొక అపోహ మాత్రమే, అది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మరి కుంకుమ పువ్వు ఎట్లా తీసుకోవాలి, ఎంత మోతాదు తీసుకోవాలి, కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ లేడీస్ యొక్క లాభాలు ఏంటిది, మళ్ళీ ప్రెగ్నెన్సీలోనే కుంకుమ పువ్వు ఎందుకలా గుచ్చి అదే ఓడ్ని యూజ్ చేస్తున్నారు అని అంటే, సో జనరల్గా ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయండి. సో ఇవాళ ఉన్న బిహేవియర్ రేపు ఉండకపోవచ్చు, సెకండ్ ట్రైమస్టర్లో ఉన్న ఇబ్బందులు థర్డ్ ట్రైమస్టర్లో ఉండకపోవచ్చు, ఫస్ట్ ట్రైమస్టర్లో ఎదుర్కొన్న ఇబ్బందులు సెకండ్ ట్రైమస్టర్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో మూడ్ స్వింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి.
అందులోనూ ఫస్ట్ ట్రైమస్టర్ అయిపోయినాక సెకండ్ ట్రైమస్టర్ బేబీ కొంచెం సెట్ అవుతుంది అనుకునే టైంలో చాలా హెచ్చుతగులు బాడీలో అనేవి మార్పులనేవి ఉంటూ ఉంటాయి ప్రెగ్నెన్సీ లేడీస్‌కి. అంటే జనరల్‌గా కాళ్ళు నొప్పేయడాలు, నడుము నొప్పేయడాలు, ఆ తర్వాత మన తొడలు క్రాంబింగ్స్, లెగ్స్ క్రాంబింగ్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. దాని నుంచి ఉపశమనం కలగడానికి స్ట్రెస్ రిలీఫ్‌కి, స్ట్రెస్ బస్టర్‌కి కూడా కుంకుమ పువ్వు యూజ్ చేస్తారు. మరి కుంకుమ పువ్వు అనేది చాలా కాస్ట్‌లీ ఉంటుందండి. అది మినిమమ్ కేజీ ఒక 30,000 దాకా ఉంటుందంట. సో, అంత కాస్ట్‌లీ ఉన్నా కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు, మన ఇంట్లో వాళ్ళు చెప్పారని చెప్పి ఖచ్చితంగా కొంచెం పరిమాణంలో అయినా మనం దాన్ని ఒక చిన్న సీసాలో అమ్ముతారు. సో, దాంట్లో డిఫరెంట్‌గా షేప్ ఫార్మ్స్‌లో ఉంటుంది కుంకుమ పువ్వు. అది మీకు తెలుసో లేదో. అది 3 ఫార్మేషన్‌లో ఉంటుందంట. ఫస్ట్ వచ్చి స్ట్రింగ్స్ మోడల్ మనం వాడుతుంది అందరికి తెలిసింది. సెకండ్ వన్ వచ్చేసి పౌడర్ లైక్ మన కుంకుమ పెట్టుకుంటాం కదా! అలా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి లిక్విడ్ రూపంలో లైక్ సిరప్, టానిక్ రూపంలో ఉంటుంది. సో, ఈ మూడింట్లో మరి ఏది మంచిదంటే స్ట్రింగ్స్ ఉంటుంది కదండీ! ఇప్పుడు మన జనరల్‌గా వంటల్లో కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ వాడుతూ ఉంటారు కదా! అదే మంచిది. అది కూడా ఏదైనా పరిమితిగా తీసుకుంటేనే మంచిదండి. అతిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి నష్టమే కలిగిస్తుంది. చాలామందికి అపోహ ఏంటిదంటే కుంకుమ పువ్వు చాలా వేడి చేస్తుంది అని చెప్పి చాలామంది రియలైజ్ అవుతూ ఉంటారు ఆ టాపిక్‌ని. కుంకుమ పువ్వు అనేది కొంచెం వేడి పదార్థమే. కాబట్టే మనం దాన్ని పరిమితంగా తీసుకోవాలి. అతిగా తీసుకోకూడదు. జస్ట్ మీరు రోజు పాలల్లో ఒక 3, 4 స్ట్రింగ్స్ వేసుకోవాలి అంతే. అది కూడా డైలీ లైఫ్‌లో చాలామంది పొద్దున, సాయంత్రం పాలల్లో కలిపి ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఇస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అలా తీసుకోవద్దండి. ఏదైనా ఒక పూట ఐదర్ మార్నింగ్, ఐదర్ నైట్. కానీ ఎక్కువ గైనిక్ ప్రిఫర్ చేసేది నైట్‌లోనే. ఎందుకంటే నైట్ నిద్రలేని సమస్యలు ఉంటూ ఉంటాయి. పొట్ట భారం పెరుగుతూ ఉంటే, లోపల బేబీ బరువు పెరుగుతూ ఉంటే నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, తొడ నొప్పులు, అలాగే కొంచెం హెడేక్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. వాటి నుంచి స్ట్రెస్ బస్టర్‌కి అంటే మంచిగా రిలీఫ్ రావడానికి, మంచి నిద్ర పట్టడానికి ఈ కుంకుమ పువ్వుని పాలల్లో కలిపి తల్లులకి అంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో, ఖచ్చితంగా మీరు దాన్ని డైలీలో 2 సార్లో, 3 సార్లో వేసుకోవద్దండి. ఒక్కసారే అది కూడా 3, 4 స్ట్రింగ్స్‌ని పాలల్లో బాగా మిక్స్ చేసుకొని మంచిగా నైట్ పూట తాగినట్లయితే అదొక స్ట్రెస్ బస్టర్‌గా, స్ట్రెస్ రిలీఫ్‌గా మనకు పనిచేస్తుంది. ఆ తర్వాత కుంకుమ పువ్వు అనేది చాలా వేడి చేస్తుంది అని అనుకునే వాళ్ళకి ఇలా జస్ట్ ఒక 3, 4 స్ట్రింగ్స్ మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత చాలామందికి ఇంకొక డౌట్ ఏంటంటే ఎప్పటి నుంచో తీసుకోవాలి కుంకుమ పువ్వు ప్రెగ్నెన్సీ లేడీస్ అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ అందరూ కూడా డాక్టర్ దగ్గర, గైనిక్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ క్వెషన్‌లో ఆఫ్ లిస్ట్‌లో ఇదొక క్వెషన్ ఉంటుంది. ఇప్పుడు నాకు థర్డ్ మంత్ అండి, ఇప్పుడు నాకు సెకండ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్ ఎప్పటి నుంచి నేను తీసుకోవాలి అని అంటూ ఉంటారు. సో, చాలామంది డాక్టర్ సజెషన్ ఏంటిదంటే ఫస్ట్ 3 మంత్స్ దాన్ని పెద్దవాళ్ళైనా సరే, డాక్టర్స్ అయినా ఫస్ట్ మంత్ నుంచే తీసుకోమనే చెప్తారు. బట్ మనలో మన మాట ఫస్ట్ 3 మంత్స్ దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే అందులో ఉన్న వేడి అనేది ఉంటుంది అని మనకు అపోహ ఉంది కాబట్టి అది మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ 3 మంత్స్ తీసుకోవడం వల్ల. కాబట్టి ఫస్ట్ ట్రైమాస్టర్ వదిలేసి సెకండ్ ట్రైమాస్టర్ ఎండింగ్‌లో అంటే ఫిఫ్త్ మంత్ మనకు శ్రీమంతం చేస్తారు కదా! నలుగురు పెద్దవాళ్ళని పిలిచి మంచిగా గ్రాండ్‌గా శ్రీమంతమో, సింపుల్‌గా శ్రీమంతమో చేసుకొని మన బిడ్డ చల్లగా ఉండాలని దీవిస్తారు కదా! ఆ దీవించే దీవెనతో పాటు కుంకుమ పువ్వు కూడా మన పెద్దవాళ్ళు పెడుతూ ఉంటారు. ఇంకా ఫిఫ్త్ మంత్ నుంచి టు బి కంటిన్యూ మంచిగా పాలల్లో మీరు కుంకుమ పువ్వు వేసుకొని హ్యాపీగా తాగేయొచ్చు. ఫస్ట్ 3 మంత్స్ అనేది దాన్ని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. లేదు మనం ఫస్ట్ మంత్ నుంచి తీసుకుంటాం అనుకునే వాళ్ళు ఒక్క స్ట్రింగే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. సో, ఫస్ట్ 3 మంత్స్ వాడడం వల్ల మిస్‌క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి, సో, వాటికి దూరంగా ఉండాలి కాబట్టి వన్స్ ఫిఫ్త్ మంత్ పడ్డాక సిక్స్త్ మంత్‌కి వెళ్తున్నాం అనుకున్న టైంలో మీరు ఈ కుంకుమ పువ్వుని మీ డైట్‌లో చేర్చుకున్నారంటే చాలా మంచిది ఆరోగ్యానికి. సో, ఇది కుంకుమ పువ్వుకి ఉన్న ప్రెగ్నెన్సీ లేడీస్‌కి ఉన్న మధ్య రిలేషన్. అంతేగాని కుంకుమ పువ్వు ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవడం వల్ల లోపల బేబీ ఎర్రగా పుడతారు, బాబు చక్కగా ఉంటాడు, లేదా ఇంకేదో పరంగా ఉంటుంది, లేదా కుంకుమ పువ్వు వేడి చేస్తే ఇంకేమన్నా అవుతుందా, లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేవి వాటికి నాకు తెలిసింది గైనిక్ ద్వారా నేను తెలుసుకున్నది మీతో నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. సో,
చాలామంది ఈ కుంకుమ పువ్వులో చాలా బ్రాండ్స్ ఉంటాయి. మరి ఏ బ్రాండ్ తీసుకోవాలనుకుంటూ ఉంటారు. కాశ్మీరీ కుంకుమ పువ్వు ఉంటుంది సాఫ్రాను. అది చాలా మంచిదంట. సో, అదే మీ డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిది. సో, దీంతో పాటు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ లేడీస్ ఇంకా సెకండ్ ట్రైమస్టర్ వచ్చిందంటే మీ మీ డైట్‌లో మీరు చేయాల్సింది మెయిన్‌గా ఏంటంటే వాకింగ్. మీరు నార్మల్ డెలివరీ కోసమే ట్రై చేస్తున్నారు. నార్మల్ డెలివరీ సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీకు అనిపిస్తే ఖచ్చితంగా నైట్ డిన్నర్ తిన్న తర్వాత ఈ పాలను తీసుకుంటారు కదా! పాలను తీసుకున్న తర్వాత లేదా పాలను తీసుకునే ముందైనా డిన్నర్‌కి పాలకి మధ్యలో అయినా ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయినా మీరు వాకింగ్ చేయాలి. మీ వాకింగ్ వల్ల కూడా మీకు నార్మల్ డెలివరీ అయ్యే సూచనలు చాలా బావుంటాయి. దీంతో పాటుగా మార్నింగ్ సెక్షన్‌లో మంచి ఆహ్, రిలీఫ్ కోసము మంచి మ్యూజిక్ వింటూ హ్యాపీగా మీరు యోగా చేసుకోవాలి. ప్రెగ్నెన్సీకి సంబంధించిన కొన్ని యోగాలుంటాయి కదా! కొన్ని ఎక్సర్‌సైజులుంటాయి. ఆ ప్రాణాయామం ఉంటుంది. ఇవన్నీ గూడా మీరు ఫాలో అవుతే మీకు, మీ బిడ్డకి చాలా మంచిది. సో, ఇదండి ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్. కుంకుమ పువ్వు ఏ మంత్ నుంచి స్టార్ట్ చేయాలి? కుంకుమ పువ్వు వల్ల వేడవుతుందా? అవ్వదా? కుంకుమ పువ్వు వల్ల లాభాలేంటివి? మరి కుంకుమ పువ్వు వల్ల బేబీ మంచి కలర్‌లో పుడతారా? మెయిన్‌గా ఈ 4 క్వెషన్‌లే ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్న వాళ్ళందరికీ తములుతూ ఉంటుంది, నెములుతూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడొచ్చే సినిమాల వల్ల గూడా కుంకుమ పువ్వు తింటే లోపల బేబీ ఎర్రగా పుడతారు, కుంకుమ పువ్వు తింటే బేబీ మంచి కలర్‌లో వస్తారు అని చెప్పి అపోహ అనేది అది మన బ్రెయిన్‌లో నిండిపోతుందనమాట. సో, కుంకుమ పువ్వుకి బేబీ కలర్‌కి సంబంధం ఏం లేదు. తల్లిదండ్రులు ఏ కలర్‌లో ఉంటే జెనెటిక్‌గా అదే జీన్స్ వచ్చి బేబీ అదే కలర్‌లో పుడతారు. బట్ బేబీ మంచిగా ఎదగాలి, మంచి బొద్దుగా, ముద్దుగా పుట్టాలి అంటే మీరు తీసుకున్న ఫుడ్‌లో మంచి ఏ విటమిన్, సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఎక్కువగా హ్యూజ్ క్వాంటిటీలో తీసుకుంటూ ఉండండి. టైమ్ టు టైమ్ మిల్క్‌కి గ్యాప్ ఇచ్చుకొని తింటూ ఉండండి. అలాగే మీకు వామిటింగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటివి చేయాలి, ఎలాంటివి తినాలని కూడా ఆ సీరీస్ కూడా మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మీకు మంచి హెల్తీ అండ్ చెబ్బీ, క్యూటీ బేబీ పాప ఆర్ బాబు పుట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, ఇంతటితోనైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో, మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీ డౌట్స్ క్లియర్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను తప్పకుండా దాన్ని క్లారిఫై చేస్తాను. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ చుట్టుపక్కల మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ నెక్స్ట్ టైం అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్‌కి వస్తాయన్నమాట. మీ యొక్క వ్యూ, లైక్, సబ్స్క్రిప్షన్, షేర్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్. నమస్తే.